నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే మా టీడీపీ కార్యకర్తలు జన సైనికులు ప్రజలు కుర్చీలు మడత పెడతారు. కడిత పథకం ఉండదా, పసుపు జెండ మోసే కార్యకర్త ప్రాణముండదా? ఇది బిక్కు బిక్కుమంటూ బతికే ఆంధ్ర రాష్ట్రమా, రాబందులేలుతున్న రౌడీల రాజ్యమా? శిలపలక మీద పేరు మార్చితే తెలుగు గుండెలున్న చరిత మారదే, కడుపు నింపే క్యాంటీన్. మన ఎన్టీఆర్ దేవుడు, మన చంద్రన్న రాముడు. అలాంటి వాడి జోలికి 40 ఏళ్ళు ఎవడు రాలా. వచ్చాడు బచ్చా, చూపిస్తా, వదిలిపెట్టను. ఏంటో ఆయన ప్లేస్ చరిత్రలో చూపించే బాధ్యత నాది. ఇది ప్రజల తిరుగుబాటు. ప్రజలు గాని కన్నెర్ర చేస్తే మీ ఊర్లోనే మీకు పుట్టుకతులుండవు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తాడంట. నిన్ను పుట్టించిన దేవుడు వల్ల కూడా కాదు. కాబట్టి జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. న్యాయమైన కేసు పెడితే నిలవలేదుగా, మేఘమంటూ నిలిచి సూర్యుడునే గెలవలేదుగా. న్యాయమైన తీర్పుని మీరిన్నరు కదా, రేపు తూర్పు నముదయించేది చంద్రుడే కదా. పసుపు రాసుకుంటది ప్రతి గడప, పండగొస్తది ప్రతి ఇంటి నొదలక, కళ్ళ చూస్తదిలే మీ కను పాపా. దేవుడు తిరగా రాశాడు స్క్రిప్ట్. 13వ తారీఖున ఓటింగ్, జూన్ 4వ తారీఖున కౌంటింగ్. గెలిసేది మనమే, చిత్తు చిత్తుగా ఓడిపోయేది వైసీపీ. అన్న బీమా, అన్న క్యాంటీన్, పెళ్లి కానుక, విదేశీ విద్య, చంద్రన్న బీమా, సమాజంలో పేదరిక నిర్మూలన ఏకైక లక్ష్యంగా పెట్టుకుని పవన్ కుమార్ ముందుకి నడుస్తున్న పార్టీ మన తెలుగుదేశం పార్టీ. అయ్యా నేను సింహం లాంటి వాళ్ళం. సింహం లాగా సింగిల్ గా వస్తున్న డైలాగులు కొడుతున్నారు. ఇక్కడున్న యువతను ఆలోచించమంటున్నా. సింహం పర్దాలు కట్టుకుంటూ వస్తుందా, లేదంటే సింహం వచ్చే ముందర చెట్టులు నరుకుతారా? జగన్ ని వేటాడడానికి 2